పరిశుద్ధాత్మ దేవుని వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని సౌరవించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పిల్లరా. ప్రతిరోజు మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. ఈ శుభోదయం దేవుని యొక్క వాక్యాన్ని విని మీ అనుదిన జీవితాన్ని మీరు ప్రారంభించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు. ఆయన అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేస్తూ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆయన దేవుడు సంతోషపరిచి ఆనందపరిచే దేవుడై ఉన్నాడు. మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా తెలియజేయండి. ఓకే, ఈరోజు ప్రార్థన చేసి వాక్యం ధ్యానం చేసుకోవచ్చు. దేవ ఉదయకాల సమయంలో పరలోక దోనస్వరం ద్వారా మీరు మాతో మాట్లాడండి. వాక్యం ఉంటున్న బిడ్డలందరూ హృదయాన్ని మనుషులు దర్శించి వారి బతుకులని అద్భుతమైన కార్యాలు జరిగించమని యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఇప్పుడు కీర్తన గ్రంథం 19వ కీర్తన 7వ వచనంలో చూసినట్టయితే యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైంది. చూసారా? అదే విధంగా 11వ వచనం చూసినట్టయితే వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక నొందును. చూసారా? దేవుని ధర్మశాస్త్రం ఏంటంటే అంటే పరిశుద్ధ దగ్గర ఉన్న యథార్థమైంది అటండి. అంటే అది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది. దేవుని వాక్యము హెచ్చరిస్తుంది, ప్రోత్సహిస్తుంది, ఆదరణిస్తుంది, ఓదార్పిస్తుంది, నెమ్మదిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. జీవితానికి కావలసినటువంటి అన్ని ఆశీర్వాదాలు దేవుళ్ళు ఇచ్చేది ఏంటంటే దేవుని వాక్యమే. వాక్యం ద్వారా మనం ప్రోత్సహించబడుతుంటాం, సంతోషిస్తాం, ఆనందిస్తాం, నెమ్మది వస్తుంది, ఆదరణ వస్తుంది, ఓదార్పు వస్తుంది, సంతోషం వస్తుంది, అన్నీ వస్తాయి. అదే సమయంలో హెచ్చరిక కూడా వస్తుంది. అందుకే 11వ వచనం అంటాడు వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక నొందును. వీటి వల్ల దేవుని యొక్క ధర్మశాస్త్రము ద్వారా లేదా పరిశుద్ధ గ్రంథం ద్వారా లేదా బైబిల్ ద్వారా హెచ్చరికలు కూడా మనకు వస్తాయి. నిజంగా మన జీవితానికి చాలా ఉపయోగపడి ఏంటంటే హెచ్చరికలే పిల్లరా. హెచ్చరికలు దేవుడు వాక్యం ద్వారా ఏ విధంగా మాట్లాడుతుంటాడు? ఆయన మన ప్రవర్తన గురించి, మన నడక గురించి, మన జీవితం గురించి ఆయన వాక్యం ద్వారా హెచ్చరిస్తుంటాడు. చూడండి, పిల్లలు తప్పులు చేస్తే అలా కాదు ఇలా ఉండు అని తల్లిదండ్రులు హెచ్చరిస్తారు. స్కూల్లో పిల్లల్ని టీచర్లు హెచ్చరిస్తారు. వయసులో ఉన్న వాళ్ళని తల్లిదండ్రులు పెద్దలు హెచ్చరిస్తుంటారు. అలాగే హెచ్చరించడం అంటే ఏంటంటే మనం పాడైపోకుండా మన బ్రతుకు మన జీవితం నాశనం కాకుండా ఉండాలని దేవుడు హెచ్చరిస్తాడు. వాక్యం ద్వారానే మనకి హెచ్చరికలు వస్తాయి. అది ధర్మశాస్త్రం యథార్థమైందంట. వాటి వల్ల సేవకుడు అంటే వాటి వల్ల ఈ లోకంలో మనుషులందరూ హెచ్చరికలు పొందుతారు. హెచ్చరిక అంటే దేవుడు వాక్యం ద్వారా చెప్తాడు. నీ ప్రవర్తన ఇలా ఉండాలి, నీ నడక ఎలా ఉండాలి, నీ జీవితము ఇలా ఉండాలి అనేసి వాక్యం ద్వారా దేవుడు హెచ్చరికలు ఇస్తాడు. ఆ హెచ్చరికలు మనం సహృదయంతో స్వీకరించి వాటికి అనుగుణంగా మనం నడిచినప్పుడు మన బ్రతుకులో ఏ శోధనలో, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందులు లేకుండా జీవితం సంతోషంగా ఆనందంగా ఉంటుంది పిల్లరా. చూడండి, ఎవరైనా పొగిడినప్పుడు మనకు చాలా సంతోషంగా ఆనందం ఉంటుంది. అదే ఎవరైనా హెచ్చరించారనుకో, అలా కాదు ఇలా కాదు జాగ్రత్తగా హెచ్చరించారనుకో, ఒక్కొక్కసారి మనకి మనసుకి బాధ కలుగుతుంది. అలా చెప్తున్నారంటే ఇలా చెప్తున్నారని. కానీ నిజంగా మన జీవితాన్ని ఉపయోగపడి ఏంటంటే హెచ్చరికలే పిల్లరా. దేవుని సేవకులు అంటారు, సేవకులు గద్దించి నాకు తైలాభిషేకం వారు నన్ను కుట్టిన నాకు ఉపకారం అంటాడు. అంటే సేవకులు గద్దించిన ఉపకారం అంట, వారు కుట్టడి తైలాభిషేకం అంట. దాన్ని పాజిటివ్గా తీసుకుంటున్నాడు. నిజమే, ఒకళ్ళు మనల్ని హెచ్చరించడం, ఒకళ్ళు మనల్ని పొగడడం కంటే హెచ్చరించడమే మన జీవితానికి లాభం. పొగడం అనుకోండి, నేను చాలా పర్ఫెక్ట్ చాలా బాగున్నాను అనుకుంటారు. అదే హెచ్చరిక కనుకో, అమ్మో జాగ్రత్తగా ఉండాలి అనే భావం మనకి తెలుస్తుంది. అందుకే మత్తయి సువార్తలు అంటాడు, మనుషులు కొనియాడబడుట నీకు శ్రమ. మనుషులు కొనియాడితే పొగుడితే ఏంటంటే మనకు శ్రమ అంట. కనుక మనం ఏంటంటే మానవ స్వభావం రీత్యా పొగిడితే బాగుండు అనుకుంటాం, కానీ దానివల్ల శ్రమలు మనకు వస్తాయంట. కనుక పొగడతలకు నువ్వు అలవాటు పడకూడదు. పొగడతల గురించి నువ్వు ఆలోచన చేయకూడదు. ఎవరు నన్ను మెచ్చుకుంటలేదో పొగట్లేదని నువ్వు అనుకోకూడదు. అవి నీ జీవితానికి ఏ రకంగా ఉపయోగపడవు. పొగడతలు ఏం చేస్తాయంటే నీకున్న స్థితిని మర్చిపోయేలాగా చేస్తాయి. నువ్వు చాలా గొప్పదాన్ని, గొప్పవాడు అనుకునేటట్టుగా చేస్తాయి పొగడతలు. అర్థమవుతుందా? భూమి మీద నిలబడడం అంటలేదు అంటారు, లోకంలో గాల్లో ఎగురుతున్నావు అంటారు, గాల్లో తేలిపోతున్నావు అంటారు. వీటిని బట్టి పొగడతలు పెట్టి అంటే పొగడతలు మనకు మన యథార్థ స్థితిని మర్చిపోయేలాగా చేస్తాయి పొగడతలు. అందుకే మనుషులు కొనియాడిన శ్రమని దేవుడు వాక్యం ద్వారా సెలవిచ్చాడు మత్తయి సువార్తలో. అదేవిధంగా హెచ్చరికల వల్ల ఏమవుతుందంటే లాభం వస్తుంది. మనుషులు హెచ్చరికలు మనకి లాభం. దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తుంటాడు.
నీ ప్రవర్తన అలా కాదు ఇలా ఉండాలి, ఇలా కాదు ఇలా ఉండాలి, నీ నడక అలా కాదు ఇలా ఉండాలి, మా పని చేయకూడదు, ఈ పని చేయకూడదు అని హెచ్చరిస్తూ దేవుడు మనకి భవిష్యత్తు మన జీవితం గురించి జాగ్రత్తలు చెప్తాడు. అంటే దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించినప్పుడు, లేదా సేవకులు వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు, లేదా పెద్దలు మనల్ని హెచ్చరించినప్పుడు హెచ్చరికలు మనకు మేలు చేస్తారని మనం గమనించాలి. వాక్యం ద్వారా దేవుడు హెచ్చరించినప్పుడు అమ్మో నా ప్రవర్తన నడక గురించే కదా దేవుడు ఇలా హెచ్చరిస్తున్నాడు, కనుక ఆ హెచ్చరికలు నేను ప్రకారంగా నడవాలి, జీవించాలి అనే హెచ్చరికలు మనం పాజిటివ్గా మనం తీసుకోవాలి. హెచ్చరికలు పాజిటివ్గా తీసుకుంటే బ్రతుకు, నడక, జీవితం, ప్రవర్తన సరిగా ఉంటుంది. అప్పుడు ఏ కష్టాలు, ఏ ఇరుకులు, ఇబ్బందులు రావు. దేవుడు కృప మనకు ఉంటుంది. దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించినప్పుడు మనం వాటిని పాజిటివ్ తీసుకొని అట్టిగా నడవడానికి మన హృదయాన్ని, మనిషి శరీరాన్ని ఏం చేయాలంటే లోపరుచుకోవాలి. అవి మన జీవితాన్ని ఆశీర్వాదాల వైపు, దేవుని వైపు నడిపిస్తాయి. దేవుడు వాక్యం ద్వారా మన ప్రవర్తన గురించి, నడక గురించి హెచ్చరించినప్పుడు వాటిని మనం వినలేదు అనుకోండి, దానివల్ల చాలా నష్టాలు, శ్రమలు మనం ఏం చేస్తామంటే కొని తెచ్చుకుంటాం. దానివల్ల ఉపయోగం ఏముంటుంది పిల్లరా? కనుక దేవుడు వాటి వల్ల నీ సేవడికి హెచ్చరికలు ఉంది అంటే వాక్యం ద్వారా దేవుడు ఆయన బిడ్డలను ఏం చేస్తుంటాడంటే హెచ్చరిస్తూ ఉంటాడు. హెచ్చరించినప్పుడు అవి నాకు మేలుకే అని మనం ఆలోచించాలి. సామెతలు అంటాడు కదా, తన కుమారుణ్ణి తండ్రి తను ప్రేమించిన కుమారుని గద్దించును, ఆ విధంగానే దేవుడు ప్రేమించిన వారిని శిక్షించి గద్దిస్తాడట. అందుకే అంటాడు ఆయన గద్దింపుకు విసుకోవద్దు, ఆయన శిక్షను తృణీకరించొద్దు అని సామెతల గ్రంథంలో ఉంటది. ఇష్టమైన కుమారుని తండ్రి గద్దిస్తాడట. ఎందుకు గద్దిస్తాడు? ఇష్టమైన కుమారుని ఎందుకు గద్దిస్తాడు? కుమారుడు బాధపడాలని కాదు, గద్దిస్తే తప్పు పొరపాటు లేకుండా ఉంటాడని. అలాగే దేవుడు తనకి ఇష్టమైన బిడ్డలను కూడా ఏం చేస్తాడంటే గద్దిస్తాడంటే శిక్షిస్తాడు. అందుకే అంటాడు గద్దింపుకు విసుగవద్దు, శిక్షను తృణీకరించొద్దని దేవుడు వాక్యం ద్వారా శాంతుల గ్రంథంలో మనకి చెప్తూ ఉంటాడు. కనుక ఈ గద్దింపు లేదా హెచ్చరికలు ఏంటంటే మన జీవితం చాలా మేలు చేస్తాయి. పొగడ్తలు కంటే కూడా మనకి ఎక్కువ మేలు చేసి ఏంటంటే ఈ హెచ్చరికలు, ఈ గద్దింపులే. కనుక దేవుడు హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు మనకు విసిగిపోకూడదు. నన్నే అంటున్నారు, నాకే చెప్తున్నారు, ఎవరిని ఏమంటలేదు, ఎవరిని గద్దించట్లేదు అని అనుకోకూడదు. హెచ్చరిక వచ్చింది, గద్దింపు వచ్చింది మనమే నిజమే, నాలో నిజంగా ఈ హెచ్చరిక, గద్దింపు నాకు వచ్చింది, నిజంగా వాక్యానికి అనుగుణంగా నేను నడుస్తున్నానా, జీవిస్తున్నాను లేదా, ఇంకా నాలో ఏమైనా దిద్దుబాటు చేసుకునే విషయాలు ఏమైనా ఉన్నాయా, సర్దిద్దుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయని మన స్వపరికి చేసుకుని దిద్దుబాటు చేసుకోవాలి. అందుకే దేవుడు ప్రేమించలోని ఏమండంట, తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తను ప్రేమించిన వారినే గద్దిస్తాడట, శిక్షిస్తాడట. ఎవరిని? ప్రేమించలేని వాళ్ళని గద్దించడు. ఎవరినైతే దేవుడు ప్రేమిస్తాడో వారినే శిక్షించి గద్దిస్తా. అయ్యో నేను దేవుడికి ఇష్టం కదా, ఎందుకు నన్ను ఇలా గద్దించారు, లేదా నా తల్లిదండ్రులకు నేను ఇష్టం కదా, ఎందుకు ఇలా గద్దించారు, ఎందుకు నన్ను ఇలా తిట్టారు అనేసి అనుకుంటాం. ఇష్టమైన బిడ్డలే తల్లిదండ్రులు గద్దిస్తారు, ఎందుకంటే వాళ్ళు తప్పులు పొరపాటు చేయకుండా ఉండాలని. అలాగే దేవుడు కూడా తనకి ఇష్టమైన వారిని గద్దిస్తాడు, తనకి ఇష్టమైన వారిని శిక్షిస్తాడు. అందుకే ఆ గద్దింపుకు మనం ఇసుకుపోకూడదు, శిక్ష తృణీకరించకూడదు. ఎందుకంటే ఆ గద్దింపు, శిక్ష వచ్చినప్పుడు మనం సపోర్ట్ చేసుకోవాలి. ఇంకా నాలో ఏ తప్పు ఉంది, ఏ పొరపాటు ఉంది అని సపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, దిద్దుబాటు చేసుకున్నాం అనుకోండి, శ్రమలకు దూరం అయిపోతాం. శ్రమలు మన జీవితంలోకి రావు. దేవుడు హెచ్చరించినా సపోర్ట్ చేసుకుని దిద్దుబాటు చేసుకోలేదు అనుకోండి, శ్రమలకు మన జీవితాన్ని ముంచేస్తాయి. కనుక హెచ్చరిక వచ్చిందంటే నీకు అర్థం ఏంటంటే శ్రమలు తప్పించబడడానికి ముందుగా దేవుడిని హెచ్చరిక చేస్తాడని, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు రాకుండా దేవుడిని ముందు హెచ్చరిస్తాడని గుర్తుడికి హెచ్చరికలు వేయించాలి. ఏంటంటే పాజిటివ్గా తీసుకోవాలి. అటువంటి హెచ్చరికలే దేవుని ధర్మశాస్త్రం ద్వారా, వాక్యం ద్వారా వస్తాయి. వాక్యమే లేకపోతే మనం చేసినంత కరెక్ట్ అనుకుంటాం. వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు కాబట్టి మన ప్రవర్తన గురించి, నడక గురించి మనకు అర్థం అవుతుంది. సపోర్ట్ చేసుకుని దిద్దుబాటు చేసుకోవడం బాగుంటుంది. ఆ విధంగా శ్రమల నుంచి మనం తప్పించబడతాం. ఈ విధంగా శ్రమల నుంచి తప్పించడానికి దేవుడు మనల్ని హెచ్చరికిస్తాడు. కనుక హెచ్చరిక పాజిటివ్గా తీసుకొని ఆయన ఆశీర్వాదాలు దేవుడిని పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, ప్రార్థన చేద్దాం. దేవ ఉదయకాల సమయంలో తండ్రి, ఇదిగో నీ యొక్క వాక్యం ద్వారా మేము హెచ్చరిక పొందుతాం. హెచ్చరిక మాకు ఎంతో ఆశ్చర్య దేవుని. కనుక హెచ్చరికలను ప్రభా మేము పాజిటివ్గా తండ్రి తీసుకుంటూ సహాయం చేయి, తీసుకొని స్వపరిచే దిద్దుబాటు చేసుకుంటూ సహాయం చేయి. ఈ వాక్యం బిడ్డలందరి జీవితాల్లో తండ్రి మీరు గొప్ప కార్యాలు జరిగించండి.
అనారోగ్యం వరకు ఆరోగ్యం దయచే, ఆర్థిక సమస్యలు ఉన్న బిడ్డలకి దేవా ఆర్థిక సమృద్ధి దయచే, మనశ్శాంతి లేని వాళ్ళకి మనశ్శాంతి దయచే, నెమ్మది లేని వాళ్ళకి నెమ్మది దయచే, దుఃఖం వాళ్ళకి సంతోషం ఆనందం దయచే, వివాహం కాని వారి కోసం ప్రార్థిస్తున్నాం వివాహం దయచే, గర్భఫలం కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం గర్భఫలం దయచే, సో గర్భంతో ఉన్న వాళ్ళు సుఖమైన ప్రసవం కోసం చేస్తున్నాం తండ్రి. మంచిగా మంచి బిడ్డల వారికి జన్మ ఇవ్వడానికి సహాయం చేయి. అలాగే చదువుకునే బిడ్డలకి తోడుకుండండి. అలాగే ముఖ్యంగా అందరూ రాకపోకల్లో తండ్రి నడుస్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు తండ్రి, వెహికల్స్ మీద ప్రయాణం చేస్తుండగా రోడ్లు ఎంతో భయంకరంగా ఉంటుండగా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ గొప్ప కోపతలతో ఇది మొదలుగా నీ రాకపోతే యోహానికి తోడై ఉన్నట్టుగా ఆ వాక్యాన్ని బట్టి అందరికీ నీ గొప్ప కోపతలు తెచ్చామని, సమస్త మహిమా ప్రభావం మీరే పొందమని యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, దేవుడు హెచ్చరికలు మనకు చెప్తాడు. హెచ్చరికలు మన జీవితానికి ఆశీర్వాదాలకు ఉంటే కనుక హెచ్చరికలు మనం పాజిటివ్ గా తీసుకుందాం, శ్రమలను తప్పించబడదాం, దేవుని గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓకే, మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. సంతోషంగా ఆనందంగా ఉండండి పిల్లరా. ఏ ప్రాబ్లం ఉంటే మాకు ఫోన్ చేయండి, లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. మన దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల చేసే దేవుడే ఉన్నాడు. ఓకే, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.